హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే శివరాత్రి పండుగ వచ్చేస్తుంది కదా, అందుకే ఇల్లు మొత్తం నీట్గా సెటప్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాటర్ కిందకి వెళ్తుంది అనమాట. ఇక్కడ చూడండి, వాళ్ళు తులసి చెట్టు అంతా ఉంది. ఇంకా కింద ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళ పైన పడుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక కవర్ పెట్టేస్తాను అనమాట. సో అప్పుడు వాటర్ కిందకి లీక్ కాకుండా, ఎవరికి డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సో ఇక్కడేంటంటే జాతర చాలా బాగా జరుగుతుందనమాట. 5 రోజుల ముందు నుంచే దేవుళ్ళని ఊరు మొత్తం తిప్పుతారు. అండ్ పల్లకి ఉంటుంది, తేరు ఉంటుంది. ఇంకా ఇలా చాలా చాలా ఉంటాయి. ఇంకా మా బిల్డింగ్ ఓనర్ అంకుల్ వాళ్ళే అన్నదానం కూడా చేస్తారనమాట. 2 డేస్ పాటు. అండ్ పండగ రోజు అండ్ దాని నెక్స్ట్ రోజే జాతర అన్నమాట. సో 15థ్ పండగ, 16థ్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం జాతరే ఉంటుంది. లైట్లు ఉంటాయి. చాలా అంటే చాలా బావుంటుంది. విలేజ్‌లో ఉన్నట్టే అనిపిస్తుంది. అంత బావుంటుందనమాట. సో, ఇంకా అంత మంచిగా జాతర జరుగుతా ఉంటే, ఇంకా ఇక్కడ గూడా నేను మంచిగా క్లీన్ చేసేసుకోవాలి కాబట్టి, ఇంకా బయట బాల్కనీ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడైతే నేను ఒక 1 మంత్‌కి ఒకసారే పైనంతా క్లీన్ చేస్తాను. అంతే అనమాట. రెగ్యులర్‌గా ఏం క్లీన్ చేయను. ఇక్కడ చూడండి, కలర్ ఉన్నింది. బయట పెడితే అది ప్యాకెటే పగిలిపోయింది. అండ్ ఈ పలక మీద అయితే చాలా దుమ్ముంది. యాక్చువల్‌గా ఇక్కడైతే చాలా దుమ్ము పడతా ఉంది ఈ నడుమైతే. సో, ఎన్ని సార్లు క్లీన్ చేసినా గూడా అంతకు మించి దుమ్ముంటుంది. సో, యాక్చువల్‌గా మార్నింగే క్లీన్ చేసేద్దాము 7 లోపల అని ప్లాన్ ఉన్నింది. బట్ చాలా ఎక్కువ కోల్డ్ ఉన్నిందనమాట. ఇంకా క్లీన్ చేస్తే అది మంచు బాగా భయంకరంగా పడతా ఉంటుంది 8 గంటల దాకా. సో, దాంతో పాటు ఎక్కువగా కోల్డ్ గూడా ఉంది. ఇంకెందుకు రిస్క్ తీసుకోవడము, బాగా ఎండొచ్చిన తర్వాత క్లీన్ చేసుకుందాము అనేసి. ఎందుకంటే ఇంకా పండగ దగ్గరలోనే ఉంది. నేనప్పుడు చాలా సిక్ అయిపోయి ఉన్నానంటే ఇంకా మా పిల్లోడు బాగా మిస్ అయిపోతాడు. ఈ జాతర అంటే తనకు చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా మా ఆయనకు కూడా ఆఫీస్ ఉంటుంది. మండే జాతర కాబట్టి మా పిల్లోనికి కూడా స్కూల్ ఉంటుంది ఆబ్వియస్‌గా. బట్ 3:00 అంతా వచ్చేస్తాడు గదా! బయట బాగా తిరగడానికి, చూడడానికి. షాప్స్ అంతా గూడా ఒక 3:00, 4:00 నుంచి స్టార్ట్ చేసేస్తారు. మేము ఒక రౌండ్ అప్పుడు పోయేసొచ్చేస్తామనమాట. గుడికి వెళ్ళడానికి అంతా మేమిద్దరమే వెళ్తాము. మా ఆయనొచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తాం అలాగనమాట. సో, నేను సిక్ అయిపోయి కూర్చొనుంటున్నా అంటే తను చాలా ఫీల్ అవుతాడనేసి ఇంకా బాగా ఇలా ఎండొచ్చిన తర్వాతయితే స్టార్ట్ చేసేసాను. సో, ఇక్కడ చెట్లున్నాయి గదా! ఇంట్లో సాసులున్నింది. అంటే సాసులు ఆబ్వియస్‌గా ఉంటాయి. కొంచెం సిందిపోయినిందనమాట. దాన్నెత్తుకొనొచ్చి ఇక్కడేశాను. అంతే అవే చెట్లయిపోయినాయి. ఎంత బాగొచ్చినాయో, నేనిట్లా చెట్లొస్తాయి అనుకోలేదు. ఎరువులాగా పనిచేయని ఉండే చెట్లకి అనేసి నేను వేసింది. బట్ ఏంటంటే భలే వచ్చిండాయి చెట్లంతా గూడా. అండ్ ఇక్కడ చూడండి, మా లేక్‌కి వేసుకొని పొయ్యామంటే దుమ్ము ఇంత వస్తుంది. యాక్చువల్‌గా ఇప్పుడు కొంచెం బాగా డీసెంట్‌గా చేస్తున్నారు. ఇంకా భయంకరంగా దుమ్ముంది. దానివల్లనే ఇంకా ఎక్కువ కోల్డ్ అయిపోతుందనేసి వాకింగ్ కూడా చాలా సార్లు స్కిప్ చేసేసాము. మెయిన్‌గా ఇక్కడ గూడా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా ఈ చెప్పుల స్టాండ్ గూడా ఇలా ప్లెయిన్ వాటర్‌లోనే వాష్ చేసేసాను. ఇంకా టాప్‌లో అయితే మా ఆయనది పెట్టేస్తాను. ఇంకా మిగతా చెప్పులన్నీ గూడా వాష్ చేయాలి. సో, వాటర్ అయితే సరిపోలేదు గదా! ఇంకా తెచ్చుకున్నాను. యాక్చువల్‌గా బయట ఒక ట్యాప్ ఉండింటే బావుండేది. ఇలాంటి పని చేసేటప్పుడు అనిపిస్తుంది. ఆహ్, ఇం ఇక్కడంతా తొక్కుంటా మళ్ళీ ఇల్లంతా తిరుగుతాం గదా! ఒకటికి 2 సార్లు అంతా గలీజ్ అయినట్లయిపోతుంది. ఈ మట్టంతా గూడా క్యారీ చేసుకునే గదా పోతాం కాళ్ళలో. అలాగా. ఇది మా పిల్లోని సైకిల్‌ది. దీన్ని కూడా వైప్ చేసి పెట్టేస్తున్నాను. కొంచెం రెడీ చేయడానికి ఇవ్వాలి. ఇంకా సీట్ కవర్ అంతా కూడా తీసేసిండాడు. ఒక్కోసారి పెట్టుకుంటాడు, ఒక్కోసారి తీసేస్తాడు అలాగనమాట. ఇంకా షూస్ అన్నీ గూడా వీక్లీ వన్స్ లేదా 10 డేస్ వన్స్ వాష్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే మట్టి చాలా ఉంది గదా! దుమ్ము చూసారు గదా! ఇంకా కాళ్ళంతా గూడా పుండ్లయిపోతుంది. ఒకలాగా అయిపోతుంది గదా! డర్టీగా ఉంటే. అందుకనేసి అప్పుడప్పుడు వాష్ చేస్తూనే ఉంటాను. అండ్ మిగతా చెప్పులు గూడా ఇలా ప్లెయిన్ వాటర్‌లోనే వాష్ చేసేస్తాను. ఇంకా ఈ చెప్పులు కూడా చాలా చిన్నగా అయిపోయిందనమాట. ఇంకా దాన్ని గూడా ఆ బ్యాగ్‌లో పెట్టేస్తున్నాను. అండ్ డస్ట్‌బిన్‌ని గూడా ప్లెయిన్ వాటర్‌లో వాష్ చేసేసి దాన్ని కూడా పెట్టేశాను. దాన్నైతే కొంచెం రెగ్యులర్‌గానే వాష్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ పొరకలైతే చిన్నదయిపోయింది. ఇంకా దాన్ని పడేయాల్సిండేదే. ఆహ్, దుమ్మంతా ఎక్కువగా రాదనమాట. ఏమైనా గానీ ఇలా బయట వాష్ చేసేసేటప్పుడు ఈ టెంకాయ పరుకుంటేనే చాలా బావుంటుంది. అండ్ రెగ్యులర్‌గా వేసుకొని తిరుగుతాం గదా! షాపుకి గానీ, ఇలా ఆ చెప్పులనంతా గూడా ఇలా పెట్టేస్తున్నాను. అవన్నీ గూడా ఈడ కిందే పెడతాననమాట. స్టాండ్‌లో అయితే పెట్టను.
అండ్ నైటే సోక్ చేసి పెట్టేసాననమాట ఇడ్లీకి. నైట్‌లో రుబ్బుకోవడానికి ఇంకా టైం ఎక్కువ పడుతుంది. ఇదొక అడిషనల్ పనిలాగా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడే నీట్‌గా రుబ్బి పెట్టేసానంటే ఈవినింగ్‌కి సరిపోతుంది. అండ్ మార్నింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నైట్ ఓవర్‌వెల్మ్‌డ్ ఫీల్ వస్తుందనమాట. అంటే అయ్యో! సాలయిపోయింది. ఇంకా ఇంత పనుందా? దీన్ని రుబ్బాలి. ఆ గ్రైండర్ వాష్ చేసేదే పెద్ద పని. ఇంకా అది రుబ్బేది పెద్ద పని కాదు. ఆ వెయిట్‌కే పోస్ట్‌పోన్ చేయబుద్దయితుందనమాట. ఇంగా అందుకే మార్నింగ్‌లో రుబ్బుతున్నాను. ఇప్పట్లో అంతా మార్నింగే చాలా సార్లు పిండి రుబ్బుతున్నాననమాట. అంటే నైట్ సోక్ చేసి పెట్టేస్తాను. మార్నింగ్‌కి సరిపోతుంది. అండ్ మిగతావన్నీ గూడా నైటే వాష్ చేసి పెట్టేసాను. దాన్నంతా కూడా ఇలా ఎండలో పెడుతున్నాను. నాకు ప్రతి వస్తువులు వాష్ చేసిన తర్వాత ఎండలో పెట్టేదంటే నచ్చుతుంది. అండ్ అది ఇంకా మైక్రో బాక్టీరియా అది ఇది ఉంటే కూడా అదంతా కిల్ చేసేస్తుంది గదా! సన్ హీట్ వల్ల చనిపోతాయి. సో, కొంచెం నీట్‌గా ఉంటుంది అనేసి అయితే ప్రతిదాన్ని ఇలా ఎండలో పెడుతూ ఉంటాను. మేము కిందున్నప్పుడైతే ఈ ఛాన్స్ ఉండేది కాదు. అండ్ ఇదొచ్చేసి మా పిల్లోడు 'కప్స్ అండ్ బుల్బుల్స్‌లో' ఉన్నింది. ఆ బెల్ట్ అయితే చాలా బావుంది. మన ఇండియన్ ఎంబ్లెమ్ సింబల్ అంతా ఉంది. ఇంకా పడేయబుద్ధి కాలేదన్నమాట. సో, అందుకే దాన్ని అలాగే పెట్టుకున్నాను. అండ్ ఈ విండోస్ మొత్తంని గూడా వైప్ చేసేస్తున్నాననమాట. చాలా డస్ట్‌గా ఉంది. చెప్తున్నాను కదా! ఇప్పట్లో అయితే చాలా అంటే చాలా డస్ట్‌గానే ఉంటుందిక్కడ. అండ్ రెగ్యులర్‌గా వాడే క్రీమ్స్ అన్నీ గూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. అండ్ ఈ ఆర్టిఫిషియల్ లీవ్స్ అండ్ ఆ ఫ్లవర్‌ని దీనంతా కూడా ఒక్కోసారి వాష్ చేసేద్దామనేసి తీసేస్తున్నాను. అండ్ ఈ లైట్స్ అయితే చిక్కుబడింది. దీన్ని తీసేసి ఇంకా ఒక టబ్‌లో వాటర్ ఏసేసి సోక్ చేసి పెట్టేసానంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేస్తే నీట్‌గా ఉంటుంది. వాష్ చేసేదంటే దీన్నేం దుద్దే పనేం లేదు. జస్ట్ అలా వాటర్‌లో బాగా డిప్ చేసి ఎత్తామంటే నీట్ అయిపోతుంది. అండ్ ఈ లైట్లు కూడా కొంచెం జాగ్రత్తగా తీస్తున్నాను. ఇప్పుడు రీసెంట్‌గా దివాళీ అప్పుడు కొన్నాను. ఆఫర్‌లో వచ్చింది. జస్ట్ రూ. 50 అంతే అనమాట. చాలా లెంతీగా ఉంది. బావుంది గూడా. అండ్ ప్రతి విండోని గూడా క్లీన్ చేస్తున్నాను. మా హాల్లోనే 2 విండోస్ ఇంకా కిచెన్ విండో. కిచెన్ వచ్చేసరికి పోస్ట్‌పోన్ చేశాననమాట. దీన్ని నెక్స్ట్ డే క్లీన్ చేద్దామనేసి. ఎందుకంటే బయట, హాలు ఇంకా 2 రూమ్‌లు ఇవి క్లీన్ చేసిన తర్వాత కిచెన్‌ని ఆఫ్‌కోర్స్ అంత ఓపిక కూడా ఉండదు. మా పిల్లోని పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఇలా చాలా పనులుంటాయి కాబట్టి, ఈ 3 రూమ్‌లు ఒకసారి ప్లాన్ చేసుకున్నాను. ఇంకా కిచెన్‌ని నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకున్నాననమాట. సో, ఈ దాల్బంద్రము, తలుపులు ఇలా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. సో, మనము రెగ్యులర్‌గా ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ ఒక్కో స్పాట్‌ని క్లీన్ చేసుకోవడానికి టైం స్పెండ్ చేశామంటే, ఇలా పండగల టైంలో క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో, దీని రిలేటెడ్‌గానే నేను షార్ట్స్ కూడా చేస్తున్నాను. క్విక్ క్లీనింగ్ అనేసి. అంటే డైలీ ఒక్కో థింగ్ ఒకసారి విండోస్ క్లీన్ చేయడం, ఒకసారి మిర్రర్‌ని, ఒకసారి చైర్‌ని, ఒకసారి ఫ్రిడ్జ్ సైడ్‌లో మనం లోపల నీట్‌గా పెట్టుకుంటాం. ఒక్కోసారి సైడ్‌లో క్లీన్ చేసేదాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఏముంటుందిలే అనేలాగా. బట్ దాన్ని కూడా ఒక్క 2 మినిట్స్ కూడా పట్టేయదు. నీట్‌గా ఏదైనా లిక్విడ్ స్ప్రే చేసేసి వైప్ చేసామంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా పండుగల టైంలో క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగాను ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్ ఉండదు. ప్రతీదీ దుమ్ముంటే దాన్ని తుడుచుకుంటా ఇలా స్ట్రెస్ చాలా ఉంటుంది. సో, ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్స్ కూడా చెక్ చేయండి. చాలా క్విక్‌గానే ఒక 10-15 సెకండ్స్ మాక్సిమం ఉంటుంది ఒక్కో షాట్ అంతే. సో, దాన్ని చూస్తే ఏమంటే కొంచెం మోటివ్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో, యూజువల్‌గా అనుకుంటాం గదా! తర్వాత చేద్దామనేసి. ఇలా క్లీన్ చేస్తూ ఉండేదాన్ని చూస్తే మనం కూడా మోటివ్ అవుతూ ఉంటాము. సో, అందుకనేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి. ఇంకా ఇంట్రెస్ట్ లేదంటే ఏం చేసేకయ్యలేదు గదా! సో, ఇంకా ఇక్కడ సిస్టమ్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసాను. అంటే వైప్ చేసేసాను. టేబుల్ పైన ఉండే క్లాత్‌నొచ్చేసి ఐరన్ చేసుకోవడానికి దాన్నే యూజ్ చేసేదాన్ని. ఇంకా దాన్ని వాష్ చేద్దామనేసైతే టబ్‌లో వేసేసొచ్చాను. ఇక్కడ చూడండి. ఇక్కడ సరిగ్గా పెట్టలేదు గానీ భలే ఉంటుంది లైట్‌లయితే. అండ్ రీసెంట్‌గా పాట్ పోయిందని చెప్పాను గదా! అంటే విరిగిపోయిందని. ఈ కుట్టివి 2 తెచ్చుకున్నాను. మా అబ్బాయి రూమ్‌లో పెడదామనేసి. సో, ఈ ప్లాంటింగ్ చేయాలి. అంటే స్నేక్ ప్లాంట్‌ని మా అబ్బాయి నేను కూడా చెయ్యాలి అన్నాడు. ఇంకందుకే దీన్ని పెండింగ్‌లోనే పెట్టుకున్నాను. ఇంకా తనకి లీవ్ వస్తుంది గదా! సాటర్‌డే, సండే అప్పుడైతే చేస్తాడు.
అండ్ ఈ టేబుల్ పైన అన్నీ ఉంటాయి. ఒక్కోసారయితే లెక్కలేని థింగ్స్ కూడా ఉంటాయి. సో, ఈసారయితే ఈ టేబుల్ పైన కవరేమేసేదొద్దు ప్లెయిన్‌గా పెట్టుకుందామనేసి ప్లాన్ జేసుకున్నాను. అండ్ ఇది న్యూస్ పేపర్‌లు మా అబ్బాయిది వర్క్ షీట్సు ఇవన్నీ గూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక కాటన్ బాక్స్‌లో వేసుకునేదాన్ని. దాన్నయితే కింద ఉంటారు గదా! ఒక అవ్వ వాళ్ళు చెప్పాను గదా! క్లీన్ చేస్తారని. వాళ్ళకైతే ఇచ్చేసాను. వాళ్ళైతే ఈ పేపర్‌లు అమ్ముతారు గదా! వాళ్ళకైతే ఇచ్చేస్తారు. కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని మా ఆయన ఇంత దాన్ని ఏం ఎత్తుకొని పోతావు వాళ్ళకిచ్చేయి అని జెప్తారు. సో, అలాగిచ్చేస్తాను. అండ్ ఇక్కడ క్లీన్ జేయడానికి పెద్దగా లిక్విడ్‌లేం వాడట్లేదు. ఎందుకంటే షీట్స్ ఉన్నింది గదా! వెట్ క్లాత్‌లో వైప్ చేసుకుంటేనే బాగా నీట్ అయిపోతుంది. చాలా మురిగ్గా ఉంటే తప్పితే ఈ లిక్విడ్‌లంతా కూడా వాడను. అండ్ ఇప్పుడైతే ఇలా పెద్ద పెద్దగా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మా అబ్బాయి వచ్చిన తర్వాత మాపెట్టేసుకున్నాననమాట. సో, దాన్నంతా ఫిల్మ్ జేయడానికి కుదరలేదు. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో మెన్షన్ చేయండి. మీకు గనుక నచ్చుంటే లైక్ కూడా కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.